నాగుపాము పగబడుతుందా, పగబట్టి వెంటాడుతుందా, వెంటాడి కాటేస్తుందా? సామాన్యులు అవునంటారు, హేతువాదులు కాదంటారు. ఇదంతా ఏమిటని సామాన్యులు ప్రశ్నిస్తారు. అదంతా యాదృచ్ఛికమని హేతువాదులు కొట్టిపారేస్తారు. ఇంతకీ పాములు పగబడతాయన్నది ఒక వాదన, అదంతా మూఢనమ్మకమేనన్నది మరో వాదన. మన దేశంలో చాలామంది పామును ఆరాధిస్తారు, కొంతమంది కులదైవంలాగా పూజిస్తారు. మరి మనం అంతలా పూజించే పాము పగబడుతుందా? పాము పగ 12 ఏళ్ళని మన పెద్దవాళ్ళు అంటుంటారు. మరి అది ఎంతవరకు నిజం? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం కావాలంటే ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. పాముల గురించి భారతీయుల్లో ఉన్న నమ్మకాలు, మూఢనమ్మకాలు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. నిజమో భ్రమో తెలియని పరిస్థితిని కల్పిస్తాయి. ఇలాంటి భావాలను కొందరు సిల్లీగా తీసుకుంటే మరికొందరు చాలా నమ్మకంగా తీసుకుంటారు. కొన్ని సందర్భాల్లో ఇవన్నీ అపోహలు అనిపించినా నమ్మాల్సిన పరిస్థితులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. పాము సరీసృపాలు అనే నకశేరుక జంతు వర్గానికి చెందిన జీవి. పాముల్లో విషరహిత, విషపూరితమైనవి ఉంటాయి. చెట్లపై కనిపించే పసిరిక పాము, చెరువుల్లో బావుల్లో ఉండే నీటి పాము లేదా పూడుపాము, జర్రిపోతు అనపడే పెద్ద పాములు మనకు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇవేవి విషసర్పాలు కావు. త్రాచుపాము లేదా నాగుపాము, కట్లపాము, రక్తపింజర లాంటి పాములు మాత్రమే విషసర్పాలు. నాగుపామును పడగ ద్వారాను, పడగ మీద ఉండే గుర్తుల ద్వారాను గుర్తించవచ్చు. నాగుపాము సైజు ఓ మోస్తారు నుంచి 2 మీటర్ల వరకు ఉంటుంది. కట్లపాముకు వీపు మీద నల్లని అడ్డగీతలు ఉంటాయి. ఇది చాలా పొట్టిగా ఉంటుంది, 1 మీటరు కన్నా తక్కువగానే ఉంటుంది. రక్తపింజరకు వీపు మీద 8 గుర్తులను అడ్డంగా రాసి చైనులాగా కలిపినట్లు మచ్చలు ఉంటాయి. రక్తపింజర కూడా 2 మీటర్ల వరకు పెరుగుతుంది. పాము కాటు ద్వారా కూడా అది విషరహిత, విషపూరితమైనదా అని చెప్పవచ్చు. 1 లేదా 2 ఘాట్లు ఉంటే అది విషపు పాము, 3 లేదా అంతకంటే ఎక్కువ ఘాట్లు ఉంటే అది విషరహిత పాము. మనిషి ఏదన్నా పామును చంపే సమయంలో అది కనుక తప్పించుకుంటే ఆ పాము అతన్ని గుర్తుపెట్టుకుని మరీ వేటాడి చంపుతుందని చాలా గుడ్డిగా నమ్మే వాళ్ళు ఉన్నారు. సైన్స్ ప్రకారం చూస్తే పాముల మెదడు చాలా చిన్నది. ఆ చిన్న బుర్రతో తన సంతానాన్ని కూడా గుర్తించుకునే శక్తి దానికి ఉండదు. తన స్థావరమేదో కూడా కనుగొనడానికి నానా యాతన పడుతుంది. అలాంటి పాములు మనుషుల్ని గుర్తించి పగబడతాయనడం కన్నా మూఢనమ్మకం అనే కన్నా అజ్ఞానం అనాలి. సాధారణంగా తాచుపాము దానంతటా అది ఎవరి మీదకి దాడి చేయదు. దానిని బంధించే ప్రయత్నం, రెచ్చగొట్టే ప్రయత్నం, చంపే ప్రయత్నం చేయడం వల్ల దాని ప్రాణానికి ముప్పేమో అని దాడి చేయడానికి వెనుకాడదు. మామూలుగా పామును కొడితే ఆ దెబ్బ తగలకపోతే దగ్గరలో ఎక్కడో ఒక దగ్గర మూలకు దాక్కుని తనకి తాను రక్షించుకొని మనిషికి కనపడకుండా కాపాడుకుంటుంది. కొట్టడానికి వచ్చిన వ్యక్తి వెళ్ళిపోతే దాని దారిలో అది వెళ్ళిపోతుంది. తాచుపాముతో వ్యవహారం అలా ఉండదు. అది ఆ ప్రాంతంలోనే ఉంటుంది. అది దాగి ఉన్న స్థలం సమీపంగా ఎవరు వెళ్ళినా వారి మీదకు దూకుతుంది. మనిషే కాదు, జంతువు వచ్చినా దాడికి దిగుతుంది. అయితే తాచుపామును ముందు ఎవరు కొట్టడానికి ప్రయత్నించారో వారిని పగబట్టి కాటు వేసి పగ తీర్చుకుంటుందనే దానిపై సరైన ఆధారాలు లేవు. దెబ్బ తప్పించుకున్న తాచుపాము అదే ప్రాంతంలో సుమారు 15 మీటర్ల సమీపంలో ఉండగలదు. అందుకే ఇలాంటి నమ్మకం ప్రజల్లో ఉందేమో అని ఒక అభిప్రాయం ఉంది. మనిషి చేసే శబ్దాల్ని, పాటల్ని, నాగస్వరాల్ని పాములు వినలేవు. ఎందుకంటే వాటికి చెవులే ఉండవు. మరి ఫ్లూట్ వాయిద్యానికి అనుగుణంగా ఎలా నృత్యం చేస్తాయి అంటే, ఇది చాలా అప్రమత్తంగా ఉండే జంతువు కాబట్టి ఫ్లూట్ ఊదే వ్యక్తి శరీర కదలికలకు అనుగుణంగా అది తలాడిస్తుంది. వాయిద్యం వాయించే వ్యక్తి నిశ్చలంగా కూర్చుంటే పాము కూడా కదలకుండా ఉంటుంది. పాములు కేవలం పొట్ట అడుగున ఉన్న చర్మం ద్వారా భూమి మీద మన కాలి అడుగుల్లో కప్పగంతుల వల్ల కలిగే శబ్దాలను, ప్రకంపనలను మాత్రమే గుర్తించగలవు. పాము కళ్ళు కూడా అంత గొప్పవేమీ కాదు. పాములు రంగుల్ని చూడలేవు. పైగా వాటికి ద్విమితీయ దృష్టి లేదు. అంటే వస్తువును స్పష్టంగా కూడా చూడలేవన్నమాట. పాములు పుట్టలో పాలు పోస్తే వాటికి చాలా ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే పాములు పాలు తాగవు. ఇంకో విషయం ఏంటంటే మనం నిత్యం చూసే పాములేవి గుడ్లు తినవు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 2700 రకాల పాములున్నా వాటిలో కేవలం 6 రకాలు మాత్రమే గుడ్లను తింటాయి. అందులో 5 రకాలు ఆఫ్రికాలో ఉంటే కేవలం 1 రకం మాత్రమే భారతదేశంలో ఉంది. మన దేశంలోని మహారాష్ట్ర, గుజరాత్ అడవుల్లో ఉండే అరుదైన పాము, దాని పేరు ఎలకిస్టోడన్ వెస్టర్మని. ఇది మాత్రమే గుడ్లను తింటుంది. పాములు జన్మజన్మల పగ తీర్చుకుంటాయనేది పెద్దలు చెప్పే మాటల వెనుక ఓ రహస్యం ఉంది. మన దేశంలో ప్రధాన వృత్తి వ్యవసాయం. రైతులు పండించిన పంటలకు ఎలకల నుండి తీవ్ర నష్టం వాటిల్లేది. కాబట్టి కనపడిన పామును కడపనిరట్లు చంపడం ద్వారా ఎలుకలను తినే పాముల సంఖ్య తగ్గడంతో ఎలుకలు విపరీతంగా పెరగడం, పంటలకు ఇంకా ఎక్కువ నష్టం వాటిల్లడం లాంటివి అవుతాయని ముందస్తుగా పాములను చంపొద్దు అని ఒకవేళ మిస్ అయితే అవి పగబడతాయనే భయాన్ని క్రియేట్ చేశారు. పురాతన జనాలు పాములను దేవతలుగా కొలవడం, ప్రకృతి ప్రేమికులు కావడం కూడా దీని వెనకున్న అసలు కారణాలు.
ప్రతి సంవత్సరం మన దేశంలో సగటున 2 లక్షల మంది పాము కాటుకు గురవుతున్నారు. వారిలో కొంతమంది సమయానికి వైద్యం అందక మరణిస్తుంటే చాలా మంది భయంతో అపోహలతో చనిపోతున్నారు. పాము కాటేస్తే మంత్రాలు ఏవి పనిచేయవు. చికిత్సతోనే పాము కాటు నుంచి బ్రతికి బయటపడతాం. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.